తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హిందూ మతంలో జుట్టుకు, గోళ్లకు సంబంధించి అనేక నమ్మకాలైతే ఉన్నాయి. వెంట్రుకలు కత్తిరించడం లేదా తలంటు స్నానం చేయటం ఏ రోజు చేస్తే మంచిదో కూడా చెప్తారు. ఇది కాకుండా గోళ్లు కత్తిరించడానికి కూడా వేరు వేరు రోజులైతే మనకు ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తే మనిషి జీవితంలో సంతోషం వస్తుందని, ఇంకా ఆ దేవుని ఆశీస్సులు కూడా మన మీద ఉంటాయని చెప్తారు. ఇలా చేయడంతో పాటు మనిషి అందం కూడా పెరుగుతుంది. వారంలో ఏ రోజు జుట్టుకు తలస్నానం చేయటం వల్ల మీ జీవితంపై శుభము మరియు అశుభం కలుగుతుందో ఇక్కడ మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సోమవారం. వివాహిత స్త్రీలు సోమవారం నాడు తలంటు పూసుకోవటం మానుకోవాలి. ఏ వివాహితుడైనా సోమవారం నాడు జుట్టును కడుక్కుంటే ఆ కుటుంబంలో కలహాలు పెరుగుతాయని చెప్తారు. దీనితో పాటు ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఈ రోజున తమ జుట్టును కడుక్కోవచ్చు. మంగళవారం. పెళ్ళైన స్త్రీలతో పాటు పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంగళవారాల్లో జుట్టు అనేది కడగకూడదు, అంటే తలస్నానం చేయకూడదు. ఇలా చేయటం వల్ల జీవితంలో ప్రతికూలత వస్తుంది. శుభకార్యాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి వాళ్ళకి. బుధవారం. జుట్టు కడగటానికి బుధవారం చాలా మంచిది. పెళ్లి కాని అమ్మాయిలే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ రోజున తమ జుట్టుని కడుక్కోవచ్చు, అంటే తలస్నానం చేయొచ్చు. ఇది కాకుండా పురుషులు కూడా తమ జుట్టుని కడగవచ్చు, తలస్నానం చేయవచ్చు వాళ్ళు కూడా ఈరోజు జుట్టు కడుక్కోవటం వలన సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయని చెప్తారు. అలాగే ధన ధాన్యాలకు లోటు ఉండదు. వ్యాపారుల పని కూడా వాళ్ళ అభివృద్ధి ఉంటుంది వ్యాపారంలో అని చెప్తారు. గురువారం నాడు జుట్టు కడగకూడదని చెప్తారు. ఈ రోజున ఎవరైనా జుట్టు కడుక్కుంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంట వాళ్ళు. అందుకని గురువారం నాడు జుట్టు కడక్కండి. దీంతో పాటు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయంట. గురువారం రోజున జుట్టు కడగటం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని కూడా చెప్తారు. అందుకని గురువారం నాడు జుట్టు కడగకూడదు. శుక్రవారం రోజున జుట్టు కడుక్కోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మన మీద, మరియు ఆర్థిక ఇబ్బందులు కూడా మనకి తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా శుక్రుడు కూడా మన మీద దయతో ఉంటాడని చెప్తారు. ఈరోజు జుట్టు కడగటం వల్ల మనిషి అందం కూడా పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. శనివారం. వివాహిత స్త్రీలు శనివారం నాడు తమ జుట్టును కడగకూడదు. ఇలా చేయటం వల్ల శనిదేవునికి కోపం వచ్చి జీవితం బాధలతో నిండి ఉంటుందని చెప్తారు. అందుకని శనివారం నాడు తలంటు స్నానం చేయకండి అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. ఆదివారం. చాలామంది ఆదివారం నాడు జుట్టుని కడగాలి, కానీ వివాహిత స్త్రీలు ఈ రోజున మాత్రం జుట్టు కడుక్కోవటం మానుకోవాలి. ఇలా చేయటం వల్ల పురోగతికి ఆటంకం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.